హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. సండే తీసిన వ్లాగ్ అండి. అంటే నిన్న తీసాను వ్లాగు. ఇంకా సండే కదా, లేచేటప్పటికి 7 అయ్యింది. చూడండి బయట వాతావరణం ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. మా ఇంటి పక్కన వేడి నీళ్ళు కాగబెట్టుకుంటున్నారండి. అచ్చ పల్లెటూరులాగే ఉంటుంది మేమున్న దగ్గర. చూడండి ఇల్లులు మొత్తం బయట మొత్తం గుమ్మం క్లీన్ చేసి ముగ్గులు పెడుతున్నానండి. ఆదివారం కదా, మొత్తం క్లీన్ చేసుకుందాంలే అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసి ముగ్గులన్నీ పెట్టానండి గుమ్మం దగ్గర. పెట్టిన తర్వాత ఇంకా సండే కదా, బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అయ్యింది. దోశలు బ్యాటర్ ఉంటే దోశలు వేసానండి విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ అండి. ఇంకా అలా అయ్యింది. ఆఫ్టర్ లంచ్ టైంకి మాకు వాటర్ వస్తాయండి ప్రతిరోజును. అగోండి వాటర్ అలా వస్తున్నాయి. మేము తర్వాత ఇంకా డీమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చుకున్నాము. అవి మీకు చూపిస్తున్నాను చూడండి. బెల్లం, కొబ్బరికాయలు, ఇంకా మంత్లీ సరుకు ఇంటికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నామండి. ఏవి ఎంత కష్టపడుతున్నాయో మీకు చూపిస్తున్నాను, మీరు కూడా ఒకసారి చూడండి. అదిగోండి బెల్లము చూపిస్తున్నాను. 900 గ్రామ్స్ అండి. అది 90 రూపీస్ పడింది. అంటే డీమార్ట్ ప్రైస్కి 80 రూపీస్ ఇలా పడుతుంది. ఒక్కొక్క కొబ్బరికాయ రేట్ అయితే ఇంకా 30 రూపీస్ అండి. ఇంకా బ్రూ కాఫీ పౌడర్ తెచ్చుకున్నామండి. సోప్స్ అండ్ ఉప్మా రవ్వ ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇవన్నీ మంత్లీ సరుకు టాస్క్ కదా మనకి. ఇంకేం లేకపోయినా మనం తినలేము కాబట్టి ఇవి తెచ్చుకున్నాము. ఈ ఉప్మా రవ్వ మీరు చూసారా? చాలా బాగుంటుందండి. ఉప్మా టేస్ట్గా ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా డీమార్ట్కి చూడండి చాలా కాస్ట్లు ఉన్నాయండి. సరుకులన్నీ కాస్ట్లు పెరిగిపోయాయి. ఏవో తెచ్చుకొని తినాలి కదా, అందుకే కొన్ని కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాము. ఇంకా పల్లీలు కూడా తెచ్చుకున్నాము. ఎందుకంటే డైలీ యూజ్ చేస్తుంటాం కదా చట్నీలకి. అందుకని చెప్పి 1/2 కిలో లూజ్ని తీసుకున్నానండి పల్లీలు. ఇంకా గిన్నెల బార్ ఒకటి తీసుకున్నానండి. ఇంకా ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను అలాగేని. ఇంకా చాలా వరకు సరుకులు కొన్ని తీసుకోలేదండి. ఉన్నవి తీసుకోలేదు, లేనివి తీసుకున్నాను ఈ మంత్కి అయితే. చూడండి అలాగే మేము కూరగాయలు తెచ్చుకున్నామండి, చూపిస్తున్నాను. ఇగోండి ఈ కూరగాయలు తెచ్చుకున్నాము నిన్న సండే కదా. అలా చాలా కాస్ట్లు ఉన్నాయండి. టమాటీలు కూడా కిలో 40 రూపీస్ ఉన్నాయి. ఇంకా ఆఫ్టర్ లంచ్కి చికెన్ తెచ్చుకున్నామండి. చూడండి చికెను నేచురల్గా నార్మల్గా మసాలా వేయకుండా నా స్టైల్లో నేను వండుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా అలాగా గడిచిపోయిందండి సండే వ్లాగ్ అయితే. ఇంకా ఆనియన్స్ వేసి కొద్దిగా జీరా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్కి అయితే ఇంకా బాగా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి. తర్వాత చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసాక మూత పెడితే దాని వాటర్ అంతా దిగుద్దండి. దిగిన తర్వాత అప్పుడు పసుపు, కారం అప్పుడు వేస్తానండి నేను. ఎందుకంటే వాటర్ అంతా దిగిన తర్వాత వేస్తే మంచిగా ముక్కకి టేస్ట్ వస్తుంది. చూడండి మేమైతే ఇలానే వండుకుంటాం. మేము మసాలాలు అయితే ఏం యూజ్ చేయట్లేదు. ఫైనల్గా చికెన్ కర్రీ ఎలా వచ్చింది మీరైతే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్.